హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా 1200 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో 40, హైదరాబాద్లో 14 స్టేషన్లు రీడెవలప్మెంట్ చేస్తున్నట్టు తెలిపారు. 27 కోట్లతో బేగంపేట రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. దేశంలో తెలంగాణలో రైల్వేలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఊహించలేదు రైల్వేలకు సంబంధించినటువంటి ఇంత ఫండమెంటల్ చేంజ్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈరోజు రైల్వేలో వస్తాం. మనం ఇటీవలనే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మనం ప్రారంభించుకున్నాము. ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్ గా వారు ప్రారంభించిన విషయం మనకు తెలుసు. త్వరలోనే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ మన సికింద్రాబాద్ పార్లమెంటులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకుందాం. ఇంకా ఒక 5 to 10% పనులు ఇక్కడ పూర్తి కావాల్సింది. అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈరోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. మరొక 12 కోట్ల రూపాయలతోటి స్టేషన్ కు అటు సైడ్ ఎంట్రన్స్ వచ్చే విధంగా సెకండ్ ఫేజ్ పనులు పూర్తయితాయి. ఎందుకు ఈ రకంగా ఫేజ్ వైజ్ చేస్తా ఉన్నామంటే, ఒక ట్రైన్ ఆగడానికి వీల్లేదు, ఒక్క వచ్చే ప్యాసింజర్ కి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ ఆ రకంగానే కొనసాగిస్తూ ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణ పనులు జరపాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తా ఉన్నాము. చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు కూడా వ్యూ కూడా అద్భుతంగా వచ్చే విధంగా అధికారులు తీర్చిదిద్దబోతున్నారు.